అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. వచ్చేసి వైరల్ ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్, వచ్చేసి 2 days నుంచి, అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఇదైతే వచ్చేసి ఇవాళ ట్యూస్డే కదా, ట్యూస్డే ఈవినింగ్ చేస్తున్నా. వాయిస్ సరిగ్గా ఉండదు ఫ్రెండ్స్, వచ్చేసి కోల్డ్ కూడా ఉంది కదా. ఇడ్లీ వేసేసుకున్నాను. ఇదైతే వచ్చేసి మార్నింగ్ కారపొడి చేశానండి. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, మినపప్పు అవన్నీ వేయించి కరివేపాకు ఉంటే కారపొడి చేశాను ఇడ్లీలోకి. కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి కారపొడి ఇంతే వచ్చింది. ఇప్పుడైతే వచ్చేసి మూత పెట్టేసుకుంటున్నా. అల్లం పచ్చడి కూడా ఉంది కాబట్టి ఇడ్లీ అయిపోతే రెడీ అయిపోతుంది. ఇవైతే వచ్చేసి మార్నింగ్ మిల్క్ ప్యాకెట్స్ అండి. ఇప్పుడు కాచేస్తున్నాను. కాచేసి పాలు తోడేసుకుంటాను రేపు మార్నింగ్కి. ఇంకా రైస్ కూడా పెట్టేసుకుంటే ఇవాళకి నైట్కి డిన్నర్ ప్రిపేర్ అయిపోతుంది. నిన్నైతే మరీ ఘోరం అండి, అసలు వాయిసే రాలేదు. ఇవాళన్నా కొంచెం వాయిస్ వచ్చింది కానీ నిన్నైతే మరీ అసలు విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చేసినాయి బాగా. అసలు పని చేసుకోవడానికే మనకి చేత కాలేదు. చూడండి, పాలు అనేది స్టవ్ మీద పెట్టేసుకున్నాను. వచ్చేసి నిన్న చేసిన వీడియోలో కూడా అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. నిన్న వచ్చేసి మామూలుగానే వీడియో ఎలా షూట్ చేశానో అలానే పెట్టేశాను వచ్చేసి. కానీ అట్లా పెట్టేసినా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా కూడా మంచిగానే వ్యూస్ వచ్చినాయి. 60 వ్యూస్ అట్లా వచ్చినాయి బాగానే. చూద్దాం, అట్లా అంటే ఒక ట్రై చేశాను నేను వచ్చేసి. అది అసలు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉంటే చూస్తారా లేదా, అది బాగుందా లేకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తేనే బాగుందా అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. సరే ట్రై చేద్దాం, ఒక వీడియోనే కదా అని ఇంకా ట్రై చేశా. వ్యూస్ అయితే బాగానే వచ్చినాయి. మరి చూడాలి, ఏమన్నా అబ్జెక్షన్ ఏమన్నా చెప్తారేమో వాళ్ళు. అసలు బయట వెదర్ అయితే ఎట్లా కూల్గా ఉందంటే అండి, బయట అసలు స్వెటర్ వేసుకొని, అసలు ఇంట్లో అయితే ఏసీలో ఉన్నట్టుగానే ఉంది. ఏసీ వేసుకుంటే మనం సమ్మర్లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అసలు స్వెటర్ వేసుకొని అసలు ఎంత చలి పెట్టేస్తుందో బయట, అంత కూల్గా ఉంది వెదర్ అయితే. అసలు ఈ జ్వరం మీద కూడా నాకేమీ తినాలని అనిపించట్లేదండి. కొంచెం తింటానే అసలు కట్టు నిండిపోతున్నది. ఇంక సరే అని ఇడ్లీ పిండి రుబ్బితే అది కూడా అయిపోయింది. ఇప్పుడు రేపు చూడాలి, మళ్ళీ ఇంకా పిండి పోసి రుబ్బాలి. మళ్ళీ వచ్చేసి ఇడ్లీ అవుతున్నది, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వచ్చేసి కొంచెం రైస్ పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే ఇడ్లీ తింటేనే సరిపోదు కాబట్టి కొంచెం రైస్ పెట్టేసుకుంటే పెరుగన్నం కానీ. నిన్నైతే వచ్చేసి నువ్వుల పొడి అని మార్నింగు గోంగూర చట్నీ చేశానంటే అసలు జ్వరం మీద ఏం తినాలనిపించట్లేదని ఇంకా నువ్వుల పొడి చేద్దామని చెప్పి చేశాను. ఇదిగోండి మార్నింగ్ చేసినటువంటి గోంగూర పచ్చడి ఇది. ఇదేమో వచ్చేసి నువ్వుల పొడి చేశానని చెప్పాను కదా. ఇవి ఆల్రెడీ వీడియోలు చేశాను కదా అన్నట్టు నేను వీడియోస్ ఏం చేయలేదండి, తెలుసు కదా అందరికి అన్నట్టు. అయితే ఈ నువ్వుల పొడితోటి నువ్వుల రైస్ కూడా చేస్తారండి, చాలా బాగుంటుంది. మనం మామూలుగా అన్నం వండేసి ఈ పొడి అందులో కలిపేసి పోపు పెట్టుకోవాలి. మనం ఎట్లా అంటే నిమ్మకాయ పులిహోరకి పోపు పెట్టుకుంటాం కదా, అట్లానే ఇది కూడా పెట్టుకొని చేస్తారట. నేను ఎక్కడో తిన్నాను, చాలా బాగుంది, టేస్ట్గా కూడా అనిపించింది. ఒకసారి ట్రై చేయాలి ఈ రెసిపీ. ట్రై చేసి మీకు కూడా చూపిస్తా ఎట్లా వచ్చిందో. ఇదిగోండి, ఇడ్లీ అనేది అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఆగితే వేడి తగ్గాక ఇడ్లీ తీసేసి రైస్ పెట్టేసుకుంటాను. ఇదిగోండి, పాలు అనేవి పొంగి వచ్చేస్తున్నాయి, కట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇడ్లీ అనేది దింపేసుకున్నాను. ఇదిగోండి, కుక్కర్లో రైస్ అనేది పెట్టేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఇదిగోండి, వేడి వేడి ఇడ్లీ కారపొడి. మనకి ఓపుకున్నప్పుడే ఇట్లా కారపొడి, అల్లం పచ్చడి ఒక 2-3 అట్లా చేసి పెట్టుకుంటే మనకు సిక్ అయినప్పుడు యూజ్ అవుతాయండి అవి, బయట నుంచి కొనుక్కోకుండా. ఇదిగోండి వచ్చేసి వేడి వేడి రైసు, అట్లానే వచ్చేసి ఇడ్లీ కారపొడి, నెయ్యి.